శ్రీమాత్రే నమః. నిన్న ఆర్ద్ర నక్షత్రం. శంకరమఠం తాడేపల్లిగూడెంలో లక్ష బిల్వార్చన, ఏకాదశ రుద్రాభిషేకం జరిగింది. అసలు రుద్రాభిషేకం యొక్క మాహాత్మ్యం ఏంటో తెలుసా? ఇంకా అన్ని ప్రయత్నాలు, అన్ని పరిహారాలు, ఆధ్యాత్మికంగా కూడా అన్ని పరిహారాలు చేసేసుకున్న తర్వాత కూడా ఇంకా మా సమస్య తీరటం లేదు అని అనుకున్నట్లయితే వాళ్ళు అంతిమంగా పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయించటం ఎంతో ఎంతో అవసరం. దీనితో పాటుగా మహామృత్యుంజయ జపాన్ని చేయించుకుంటారు. గ్రహపీడల కారణంగాను లేదా శత్రువుల కారణంగా బాధలు ఎదుర్కొంటున్న వాళ్ళనమాట. ఇంకా మా వల్ల కావటం లేదు, ఈ గ్రహ బాధల నుంచి మేము తప్పుకోలేకపోతున్నాము, శత్రువులు ఎటు చూసినా శత్రువులే మమ్మల్ని బాధ పెడుతున్నారు అని అనుకుంటే రుద్రాభిషేకం చేయించుకోండి. అందుకే నేను కమ్యూనిటీ పోస్ట్ ఎప్పుడు పెడుతూ ఉంటాను మన ఛానల్లో. ఎందుకంటే ఎన్నెన్నో బాధలు ఫేస్ చేస్తూ ఉంటాం, ఎన్నో కష్టాలు మన జీవితంలో. మనుషులం కదా, కోరుకోకుండా భగవంతుడి పాదాలు పట్టుకోవాలి అంటే ఆ స్థితి మనకి రావాలి. నెమ్మదిగా మన కష్టాలు, బాధలు అవన్నీ ఒక్కొక్కటి తొలగిపోతున్నాయి అని అనుకోండి, మనకి కూడా ప్రశాంతత ఏర్పడుతుంది. నువ్వు ముందుగా ప్రయత్నపూర్వకంగా కోరికతోటే కాళ్ళు పట్టుకో, తప్పేం లేదు. పరమాచార్య స్వామి వారు అదే చెప్పారు, కోరికతో భగవంతుడి పాదాలు పట్టుకోవటం తప్పేం లేదు. ముందు భగవంతుడి పాదాలు నువ్వు కోరికతో పట్టుకుంటావో, తర్వాత కోరిక అనేదే నీకుండదు, ఆ స్థితికి తీసుకొస్తాడు అని. కాబట్టి కోరికలు కోరుకోకండి, భగవంతుడు ఒక ఏటీఎం కార్డా అని అనేవాళ్ళకి ఇదే సమాధానం అన్నమాట. అయితే రుద్రాభిషేకంలో ఎన్నో రకాలు ఉన్నాయి. లఘు రుద్రాభిషేకం, మహారుద్రాభిషేకం, అతి రుద్రాభిషేకం, ఇవి ముఖ్యమైనవిగా చెప్తారు. రుద్రాభిషేకం జరిగే సమయంలో పఠించే మంత్రాలలో నమకము, చమకము ఇవి అనేక సార్లు పఠించటం జరుగుతుందన్నమాట. ఈ పఠనం 11 సార్లు లేదా 101 సారి లేదా 1001 సార్లు, ఇదే సంఖ్యలో లక్షల సార్లు కూడా పఠించటం జరుగుతుంది. ఇహలోకంలో సుఖాలని, పరలోకంలో మోక్షాన్ని ప్రసాదించే రుద్రాభిషేకాన్ని మించిన ఆధ్యాత్మిక ఉపాయం ఇంకొకటి లేదు అని పండితులు చెప్తారు. మీకు తెలుసా, ఈ ఉజ్జయినిలో భస్మాభిషేకం జరుగుతుంది కదా, ఆ భస్మాభిషేకం అక్కడ భక్తులు ఉంటారు కదా చుట్టూతా, వాళ్ళకి ఒక రకమైన పరవశం. ఆ భస్మాభిషేకాన్ని కళ్ళారా చూసిన వాళ్ళకి ఎన్నో సమస్యల పరిష్కారం అయిపోతుంది అని చెప్తారు. అలాగే గ్రహపీడల కారణంగా, శత్రువుల కారణంగా బాధలు ఎదుర్కొనేవాళ్ళు ఎన్ని పరిహారాలు చేసుకున్నా కానీ ఏది అసలు మాకు ఫలించటం లేదు అని అనుకుంటే రుద్రాభిషేకంతో పాటుగా మహామృత్యుంజయ మంత్రాన్ని జపం చేయించమని చెప్తారు. కొన్ని సమయాల్లో మనం మనుషులం కదండి, వ్యాధులు, నరఘోష ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి కొంతమంది క్షుద్ర ప్రయోగం కూడా చేస్తూ ఉంటారు. ఇలా క్షుద్ర ప్రయోగాల వల్ల, గ్రహ పీడల వల్ల అకాల మృత్యు భయం ఏర్పడుతుంది. అంటే అమ్మో ఏ క్షణాన్న ఏం జరుగుతుందో అనే దౌర్భాగ్యపు పరిస్థితి అన్నమాట. నిజమే కదా, ఏ క్షణాన్న ఏం జరుగుతుంది అని భయంగా ఉంటే అది నిజంగా ఒక రకమైన దౌర్భాగ్యమే కదా. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంటే అప్పుడు వాళ్ళు పరమేశ్వరుడిని పూజించి మహారుద్రాభిషేకాన్ని గనక చేయించుకున్నట్లయితే అకాల మృత్యు భయము, రోగబాధలు, క్షుద్రపీడలు తొలగిపోయి చక్కటి ఆరోగ్యం వస్తుంది, మానసిక స్థైర్యం ఏర్పడుతుంది. తెలుసా, ముఖ్యంగా కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు ఈ మహారుద్రాభిషేకం చేయించుకుంటే చక్కటి ఫలితాలను ఇస్తుంది అంటారు. ఒక్క కర్కాటక రాశి ఏంటండి, అందరూ రుద్రాభిషేకం చేయించుకోండి, అది ఎన్నో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అందుకే అందరి జీవితాల్లో కష్టాలు, బాధలు అవన్నీ ఉంటాయి, అవన్నీ తొలగిపోతే సంతోషంగా ఉంటారు, భగవంతుడికి చేరువవుతారు అన్న ఉద్దేశంతో ప్రతి నెల నేను ఆ పోస్టులు అన్ని రకాలుగా పెట్టేది. ఎవరికైనా ఏదైనా కర్మ ఉంటే తొలగిపోతుందనే భావనతో. ఇక్కడ ఏదైనా దోషం ఉంటే రుద్రాభిషేకాన్ని ఒకసారి 11 సార్లు, 101 సార్లు, 1001 సారి, 1,00,000 సార్లు ఇలా చేయించుకుంటారు. ఇక్కడ శంకరమఠంలో పైన రుద్రయంత్రం ఉంది. రుద్రయంత్రం కింద ఉన్న స్ఫటికలింగానికి ఒకసారి చేస్తేనే 1000 సార్లు చేసినట్లే అక్కడ నిన్న ఏకాదశి రుద్రాభిషేకం జరిగింది.
1,00,000 బిల్వార్చన జరిగింది అంటే ఇంకెన్ని కోట్ల రెట్లు ఫలితాన్ని మనం పొందుంటాం ఒక్కసారి ఆలోచించి చూడండి.